నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో రైళ్లలో, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో చోరీకి గురైన ఫోన్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సిఐఆర్ పోర్టల్ సహాయంతో స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. ఇటీవల కాలంలో చోరీకి గురైన 20 లక్షల విలువైన 126 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. గత 2 సంవత్సరాలలో 1500కు పైగా చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ ఫోన్లను తిరిగి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ జావేద్ మాట్లాడుతూ, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫుట్బోర్డ్ లేదా కిటికీ పక్కన కూర్చున్న సమయంలో సెల్ ఫోన్లు దొంగిలించబడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక బృందాలతో పాటు కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుండి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ కోల్పోయిన లేదా పోగొట్టుకున్న యజమానులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లేదా నేరుగా సిఐఆర్ పోర్టల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే చరవాణి సిమ్ కార్డును బ్లాక్ చేస్తున్నారు. చోరీకి గురైన చరవాణిలో వేరే సిమ్ కార్డు వేసిన వెంటనే సిఐఆర్ పోర్టల్కు సందేశం వస్తోంది. దాని ఆధారంగా ప్రస్తుతం చరవాణి వినియోగిస్తున్న వారి వివరాలను గుర్తించి వాళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు పోలీసులు అప్పగిస్తున్నారు. ట్రైన్ లో ఎవరు పోతారో, ఎస్పెషల్లీ లేడీస్ ని ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్ ట్రావెల్ చేస్తున్న లగేజ్ తక్కువ పెట్టాలి. చిన్న పిల్లలు ఉంటే ఇంకా లగేజ్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ అవుతుంది. మన ఇంపార్టెంట్ అంటే కాస్ట్లీ వస్తువులు ఉంటాయి. సెల్ ఫోన్ కూడా ఐఫోన్ 1,00,000 కంటే పైకే ఉంది. వేరే క్యాష్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, లేకుంటే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్లకి తక్కువ లగేజ్ క్యారీ చేస్తే మీకు అంతా సేఫ్ ఉంటుంది. ఇంకా ఫోన్ ఛార్జింగ్కి పెట్టేస్తారు, అక్కడ నుంచి వేరే వాళ్ళు దొంగతనం చేసుకుంటారు. లేకుంటే ఫోన్ సిమిలర్గా ఉంటుంది. ఒకసారి ఊరు నుంచి వస్తారు, రిమోట్ ఏరియా నుంచి వస్తారు, ఆ ఫోన్ అరే మాదే అని అట్లా తీసుకెళ్ళిపోతారు. అందుకే మీ మీ వస్తువులకి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ట్రైన్లో కూడా ఛార్జర్ ఉంటుంది, అక్కడ ఛార్జింగ్కి పెట్టేస్తారు. టాయిలెట్కి పోతారు, వాష్రూమ్కి పోతారు. అప్పుడు పోతున్నప్పుడు ఆ ట్రైన్లో మీ కో ప్యాసింజర్స్ ఉంటారు, మీరు వాళ్ళకి చెప్పిపోవాలి. లేకుంటే మీతో పాటు ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పిపోవాలి, ఇట్లా నేను ట్రైన్లో ఈ ఛార్జింగ్కి పెట్టిన ఫోన్ అని. ఇంకా కొన్ని సందర్భాల్లో మాకు ట్రైన్లో ఎట్లా ఉంటుంది అంటే, కొంతమంది ఇప్పుడు ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళు వీడియో తీసి మాకు పంపుతున్నారు. అది కూడా మేము ఫైండ్ అవుట్ చేసి ట్రాక్ చేసి పట్టుకుంటున్నాం. వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ కూడా చేస్తున్నాం. అట్లాంటి సికింద్రాబాద్లో పిఎస్లో ఒక 4 ఎఫ్ఐఆర్ అనేది, 4గురిని అరెస్ట్ చేసినాం, 4 ఫోన్ రికవర్ కూడా చేసినాం. మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లా చేస్తున్నాం. మనం ఇమీడియట్గా ట్రైన్లో ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా దొంగతనం అయింది, ఇమీడియట్గా 139 కాల్ చేయాలి. మీకు ఇమీడియట్ హెల్ప్ వస్తుంది. జిఆర్పి లేకుంటే ఆర్పిఎఫ్ నుంచి, లేకుంటే కమింగ్ స్టేషన్లో ఎవరైనా వస్తారు. లేదా అంటే 112 కూడా మీరు డయల్ 100 ఇప్పుడు లేదు, 112 డయల్ చేస్తే మీకు నెక్స్ట్ స్టేషన్లో హెల్ప్ వస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు అయితే 150 ఉన్నాయి. టోటల్గా మోర్ దెన్ 1600-1700 ఫోన్ రికవర్ అయినాయి ఇప్పటి వరకు. ఈ మనకు 1500 ఫోన్స్ రికవర్ అయినాయి. ఇది ఒక 150 ఫోన్స్. 2023 నుంచి ఇప్పటి వరకు 1500 ఫోన్స్ రికవర్డ్. ఇప్పుడు 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి మేము యూస్ చేస్తున్నాం పోర్టల్. ఇది ఇప్పుడు 1500 అయింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఇది 150 అంటే 1650 ఫోన్ రికవర్ అయినాయి. ఇంకా ఒకటి ఏంటంటే ప్రజలకి, ప్యాసింజర్లకి, మీ సెల్ ఫోన్ పోగానే మీకు తెలుసు మీ సెల్ ఫోన్లో బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా మీరు బ్లాక్ చేపియాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే దొంగతనం చేసిన తర్వాత ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, డబ్బు ఉంటే తీసుకుంటున్నారు. ఇమీడియట్గా ఫోన్ దొంగతనం అయిపోతే పోలీస్ని కంప్లైంట్ ఇవ్వాలి, కంపల్సరీ ఇమీడియట్ చేయాలి. ఇట్లా మీ అకౌంట్ దాంట్లో లింక్ ఉన్నారంటే ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇమీడియట్గా పాస్వర్డ్ సెండ్ చేసేయాలి, ఆ బ్యాంక్ని ఇన్ఫార్మ్ చేయాలి. ఏమైతుంది అంటే ఇమీడియట్గా చేయకపోతే ఒక 1 డే గ్యాప్ ఇస్తే కూడా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పిన్ కోడ్ అంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఫోన్ దానికే వస్తుంది పిన్. అందుకే ఫోన్ పోగానే దానికి మీ అకౌంట్స్ లింక్ ఉంటే ఇమీడియట్ మీరు దానికి బ్లాక్ చేపించేయండి. మీ బ్యాంక్ వాళ్ళకి చెప్పేసి పాస్వర్డ్ కూడా చేంజ్ చేపించేయాలి. కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్లో దీంట్లో 150లో సికింద్రాబాద్ 50 ఫోన్స్ ఉన్నాయి ఎక్కువ. కంప్లైంట్స్ 1% వరకే రికవర్ అయినాయి సిఆర్ పోర్టల్. అంటే మాకు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ ఫోన్ యూస్ చేయాలి. బ్లాక్ చేసిన తర్వాత ఎవరైనా దానికి యూస్ చేస్తే సిమ్ పెడితే మనకు వస్తుంది లొకేషన్. ఒకవేళ వాళ్ళు యూస్ చేయలేదు అనుకో, దానికి పీసెస్ చేసి పార్ట్స్ అమ్మారు అనుకో, అప్పుడు మనకు కష్టం అది రికవర్ చేయాలంటే. ఈరోజు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 150 ఫోన్ రికవర్ చేసినాం. దాని గురించి మేళా పెట్టినాం. ఎవరెవరు రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకి అందరికీ రిటర్న్ ఇచ్చేస్తాం. ఈ సెల్ ఫోన్కి మనం ట్రైన్లో వాళ్ళు పండుకుంటారు, లేకుంటే దిగినప్పుడు, లేకుంటే ట్రైన్లో ఎక్కినప్పుడు కొంతమంది దొంగలు పిక్ పాకెటింగ్ చేస్తారు. కొన్ని మిస్ అయిపోతాయి, స్లిప్ అయి పడిపోతాయి. ఇమీడియట్గా వాళ్ళకి ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం స్టేషన్లో. ప్రతి స్టేషన్లో కూడా ఎవరైనా సెల్ ఫోన్ పోతే ఇమీడియట్గా సిఈఐఆర్ పోర్టల్ అని ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది 19 ఏప్రిల్ 2023లో స్టార్ట్ అయింది. ఇది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ పోర్టల్ అని. దీనికి ఏమైతుంది, మనం నియరెస్ట్ మీ సేవలో పోయి మన ఐఎంఈ నంబర్, సెల్ ఫోన్ నంబర్, మన డీటెయిల్స్ పెట్టేస్తే ఇమీడియట్గా ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా దానిలో సిమ్ పెడితే ఇమీడియట్గా మనకు నెంబర్ వచ్చేస్తుంది. దాని ద్వారా మనం ట్రాకింగ్ చేసి వాళ్ళ లొకేషన్ తీసుకొని మన టీమ్స్ని పంపుతాం. టీమ్స్ని పంపి ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాం ఫోన్లు. ఇట్లాంటిది మనం ఓన్లీ తెలంగాణ కాదు, అదర్ స్టేట్స్లో కూడా, అంటే కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అక్కడ మన టీమ్స్ని పంపి ఈ ఫోన్లు రికవర్ చేపించినాం. అంటే దీనికి మనకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన ఉంటుంది. మా టీం వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ నుంచి బీహార్ పోతారు, మధ్యప్రదేశ్ పోతారు, అక్కడ ఆ మనిషిని ఐడెంటిఫై చేయాలి. ఒకసారి వాళ్ళు నంబర్ వచ్చిన తర్వాత ఇలా పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే భయపెట్టి ఫోన్ బంద్ చేసేస్తారు. దీనిలో మాకు ఆర్పిఎఫ్ వాళ్ళ కూడా బాగా సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్ ద్వారా హెల్ప్ తీసుకొని ఇవన్నీ రికవర్ చేసి తీసుకువచ్చినాం.